అసల ఈ సినిమా ఎప్పుడు మొదలైంది, ఎప్పుడైపోయింది కూడా తెలియలేదు. అసలు వస్తది ఒక 'రవితేజ' గారి సినిమా అన్నారు. ఫస్ట్ అంతా వర్కింగ్ టైటిల్‌తోనే వచ్చింది గానీ, సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా సంక్రాంతి రేస్‌లో తీసుకొచ్చారు. అసలు అంటే ప్రీ ప్రొడక్షన్ అంతా పకడ్బందీగా చేశారు. నంబర్ ఆఫ్ డేస్ కూడా చాలా తక్కువ పడినట్టున్నాయి కదా! యాహ్! అంటే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నాం. రైటింగ్ గాని, ప్లానింగ్ గాని ఒకసారి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంక అక్కడికెళ్ళి మనం ఆలోచించేలాగా లేకుండా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకొని, పైగా ఇందులో ఇంకో గుడ్ థింగ్ నాకనిపించింది ఏంటంటే కో యాక్టర్స్ అండి. సునీల్ అన్న మళ్ళీ దుబాయ్ సీను సొంతం ఆ కైండ్ ఆఫ్ కామెడీ మళ్ళీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్. సత్య, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గౌడ్ గారు, రోహన్, సో సోనియా సింగ్ వీళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే స్క్రీన్ మీద తెలియకుండా వాళ్ళందరూ యాక్టింగ్ వల్ల ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగా జనరేట్ అయింది. అందరూ ఎక్స్‌పీరియన్స్డ్ యాక్టర్స్ ఉండడం వల్ల నాకు ఎక్కువ టైం కూడా షూటింగ్‌కి తీసుకోలేదు. సో మాక్సిమం 1, 2 టేక్స్‌లో ఓకే అయిపోయింది. యెస్. అయితే 'నేను శైలజ' లాంటి సినిమాలు చూస్తే ఏంటంటే, ఇప్పటికి కూడా రిపీట్ వాల్యూ చాలా ఎక్కువుంటది. ఎందుకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించే కామెడీ అదంతా ఉంటది. దాంతో పాటు లాస్ట్‌లో ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. మరి 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అంటున్నారు. ఒక టైటిల్ చిన్న సర్కాస్టిక్‌గా ఉంది. సో, ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంటేనా? లేకపోతే ఏమన్నా భర్తలు ఇలా ఉండాలని చెప్పి చివర్లో ఏమన్నా అంటే మెసేజ్ ఇస్తున్నారా? 'నేను శైలజలో' ఉన్నంత ఎక్కువ బరువైన ఎమోషన్ ఉండదండి. సో, ఇది ఫస్ట్ టైం నేను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రై చేస్తూ ఒక సింపుల్‌గా చిన్న ఒక ఒక మెసేజ్ అయితే ఉంటది. హెల్తీ మెసేజే. హెవీ ఎమోషన్ గాని లేకపోతే నేను ఇంతకుముందు తీసినలాగా అంత లేదు. ఎందుకంటే నేను ఒకసారి ఫుల్ అండ్ ఫుల్‌లో 'భాగ్యరాజ' గారి సినిమాలు నాకు బాగా ఇష్టం. సో, 'భాగ్యరాజ' గారి ప్యాటర్న్‌లో ఒక సినిమా చేద్దామని. యాహ్! ఆషిక. లాస్ట్ టైమ్ 'నాగార్జున' గారితో వచ్చి సంక్రాంతికి అది కూడా హిట్ కొట్టారు. మళ్ళీ ఈసారి 'రవితేజ' గారితో వస్తున్నారు. సో, 'రవితేజ' గారు అంటేనే ఈజ్ ఎ పవర్ హౌస్ అనమాట. సో, ఆయన ఎనర్జీ అనేది ఎక్కువ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది. మరి సో, ఆయనతో కామెడీ టైమింగ్ గాని ఎక్కువ అయ్యే ఉన్నాయి మీ ఇద్దరి డైలాగులు కూడా. సో, ఎలా అనిపించింది 'రవితేజ' గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇట్ వాజ్ వన్ సచ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చాలా తెలుగు సినిమాలు చూశాను. అండ్ రవితేజ గారిది కూడా చాలా సినిమాలు చూశాను. అండ్ మోర్ ఓవర్ నేను ఒక డాన్సర్. సో సార్ సాంగ్స్ని నేను చాలా చూసి డాన్స్ కూడా చేశాను ఈ ముందు. సో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ టు కమ్ విత్ హిమ్ ఆన్ స్క్రీన్. అండ్ ద ఎనర్జీ దట్ హీ బ్రింగ్స్ ఆన్ స్క్రీన్ is in person also is the same. మీరు చెప్పినట్టే అందరికీ తెలుసు సార్కున్న ఆ ఎనర్జీనే ఐ థింక్ మొత్తం సెట్లో ప్రతి సీన్స్ అయినా ప్రతి టైం వీ స్పెండ్ టుగెదర్ ఇట్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ మెమరీ. అండ్ టు మ్యాచ్ అప్ టు ద కామెడీ టైమింగ్ కానీ ద కోఆర్డినేషన్స్ కానీ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ యాక్టర్స్ లైక్ దట్ when they have done so many films together and to so many genres. So it is so much to learn from them. So comedy I think he is too good with expressions. నేను చేసే టైంలో కూడా అది చూస్తే I used to laugh. And then just not on screen but in real also he can bring that timing and make it work like that even with the co-actors. And it is something very good as an actor. So we got to learn so much from him. And at the same time ee cinemalo chaala comedy actors unnaru. So the comedy timing had to matter a lot. Chaala combination lo Satya garu, Sunil garu, Venela Kishore garu. So we had to be in there with the timing sense. So with an out and out comedy genre, this is the first time for me. So I had fun. కిషోర్ గారు సుధాకర్ గారు. ఒక్క నిమిషం. కిషోర్ గారు సుధాకర్ గారు. సార్ 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అన్నారు. అంటే మీకు ఫస్ట్ ఈ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి టీజర్ కన్నా ముందు ఒక చిన్నది వదిలారు కదా! అక్కడి నుంచి కూడా మొత్తం పాజిటివ్ వైబే ఉందనమాట. సో, పండక్కి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న ఎలాగో అలాంటి ఒక సినిమా అనిపిస్తుంది యాక్చువల్‌గా. సో, దీని మీద అయితే అంతా పాజిటివ్ ఉంది సార్. అయితే ఒక ప్యారలల్‌గా మీది 'ప్యారడైజ్' కూడా జరుగుతుంది. ప్రతి 'ప్యారడైజ్' అప్డేట్ వచ్చిన ప్రతిసారి కూడా దాని మీద సేమ్ డేటే యేసుకుంటా వస్తున్నారు. పెద్ది కూడా సేమ్ అప్డేట్ యేసుకుంటా వస్తున్నారు. సో, క్లాష్ తప్పదా? లేకపోతే లాస్ట్‌లో 1 మంత్ ముందు మార్చడం ఈ మధ్యన కొంచెం ఇదైంది కదా! అంటే అదే డేట్‌కి వద్దామని ట్రై చేస్తా ఉన్నాం. డే అండ్ నైట్ చేస్తూ ఉన్నాం. సో బెస్ట్ ట్రై చేస్తున్నాం. మరి అంటే అన్ని వర్క్ అయిపోతే మాత్రం 31st అదే 26థ్‌గానే ప్లాన్ చేస్తాం. యా కిషోర్ మీకు అంటే మీకు తెలిసిన జోనర్లోనే అంటే మీకు తెలిసింది ఇదే మీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో మీ సినిమాలు చేస్తూ వస్తా అంటున్నారు. యాక్షన్ సినిమా చేయాలి, మాస్ సినిమా చేయాలి, డైరెక్టర్ అంటే అన్ని రకాల సినిమాలు చేస్తారు. బట్ మీరు దాన్ని టచ్ చేయకుండానే వెళ్తూ ఉన్నారు. ఇలాగే కంటిన్యూ అవుతారా ఏంటి మీరు? అంటే మనం ఎలాంటి సినిమాలను చూసి పెరుగుతామో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. నేను ఇప్పుడు 'గీతాంజలి' లాంటి సినిమాని 27 సార్లు ఏమో చూశాను. 'నిన్నే పెళ్ళాడతా' సినిమాని ఒక 52 సార్లు చూశాను.
స్వర్ణకమలం లాంటి సినిమా 23 సార్లు, అంటే నన్ను అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసాయి నన్ను. సో అందుకని నేను మాస్ ట్రై చేసినా కూడా ఐ డోంట్ నో హౌ ఇట్. బేసిక్గా నాకు కొట్టడాలు ఇవి నాకు తెలీదు, లైఫ్లో కూడా జరగలేదు. నవ్వించటాలే. అది బెస్ట్ నవ్వు ఎమోషన్ తప్ప నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కరెక్ట్గా తెలియదు. మీ టైటిల్స్ కూడా ఇన్బిల్ట్ వస్తాయండి, మీరేనా ఈ టైటిల్ అంతా కూడా చేసింది? ప్రీవియస్ టైటిల్స్ అన్నీ నేను పెట్టిందండి. ఈ టైటిల్ మాత్రం సజెస్ట్ చేసింది పవన్, డైరెక్టర్ పవన్. తను ఈ కథలో వర్క్ చేశాడు. సో ఇట్లా భక్త మహాశైలికి విజ్ఞప్తి టెంపుల్స్లో వస్తూ ఉంటుంది కదా, మంది హస్బెండ్ సినిమా కదా, ఇలా అయితే ఎలా ఉంటుంది సజెస్ట్ చేసింది పవన్ అండి. పవన్ సాధినేనా? కాదు, పవన్ బాసిం శెట్టి, రంగవల్లి డైరెక్టర్. ఓకే, రంగపల్లి. ఓకే సార్, పొట్ట మీదేమో మీ హీరోని పెట్టుకున్నారు, గుండెల మీదేమో మీ టైటిల్ పెట్టుకున్నారు. ఏంటి సార్ దానికి ఏమైనా స్పెషల్ ఉందా? అంటే ఇప్పుడు నడుస్తుంది కదండి ఓకే. ఇట్లా. పైగా ఇదైతే మళ్ళీ ఏ షర్ట్ వేసుకోవాలి అని ఎక్కువ ఆలోచించుకోక్కర్లేదు. ఇదే ఒక 5-6 కలర్లు ఉంటాయి, హ్యాపీగా వేసుకొచ్చేస్తే సినిమా కూడా పనికి వస్తుంది. అదే అయితే మీ రైటింగ్ రఘువరన్ బీటెక్ దగ్గర నుంచి చూస్తున్నాం సార్, వీఆర్ వెరీ గుడ్. అసలు అంటే అంత మంచి రైటింగ్తోని చాలా తక్కువ మంది రైటర్స్ ఉన్నారు నాకు తెలుసు. మీరు అందులో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్. ఎమోషన్స్ని పట్టుకొని ఒక గేమ్ ఆడతారు మీరు అక్కడక్కడక్కడే, అది ఇంట్లో ఆడవాళ్ళతో అయినా సరే లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళతో అయినా. మీరు మీ లైఫ్లో ఈ సినిమాకి సంబంధించి అన్నిటికంటే స్ట్రగుల్ ఫేజ్ అనుకుంటున్నాను నేను, ఈ గ్యాప్. యా అది తప్పుగా అనుకోవద్దు, చెప్పలేవారు, నిజం. అది నిజం. అది అందుకని ఒక మాస్ అంటే రవితేజ గారు కనబడుతున్నారంటేనే నలుగురు పైకి లేచి దశపల్ల అవతల పడతారేమో అనుకునే మైండ్ సెట్లో ఉన్న ఆడియన్స్కి భర్త మహాశైలికి విజ్ఞప్తి అని ఒక బ్యూటిఫుల్ టైటిల్తోని అలా తీసుకొస్తున్నారు. మీకు అసలు ఆయనకి అసలు ఫుల్ కాంట్రాస్ట్. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది సార్? అంటే ఇంతకుముందు రవి గారు నేను ఫస్ట్ ఒక నేను శైలి చేసినప్పుడు కానీ దాని పవర్కి రాశాను నేను. పవర్ ఎప్పటి నుంచే పరిచయం. యాక్చువల్గా ఆడాలం ఈ జోహార్లు కూడా రవి గారితో కథ చెప్పడం జరిగింది. బట్ ఆయన స్కెడ్యూలింగ్ వైస్ తర్వాత సో ఆయనకి నాకు ఎప్పుడు టేస్ట్లు సిమిలర్గా ఉంటాయి. ఆయనకు కూడా భాగ్యరాజ, క్రేజీ మోహన్, జంజాల్ గారు, ఈవీవి గారు, ఈ కైండ్ ఆఫ్ అనేది ఇద్దరికి ఇష్టాలు ఒకటే. సో అందుకని మేము ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ ఫిలిమ్స్ రెఫరెన్స్ బాగుండడం వల్ల, పైగా నేను అంటే ఒక కథ ఆ క్యారెక్టర్ని బట్టే వెళ్ళిపోతాను. సో అది నచ్చి ఆయన టోటల్గా, అందుకే ఆయన మాస్ మహారాజ్ కూడా వద్దు కిషోర్, ఈ సినిమాకి మాత్రం రవితేజ అనే వేద్దామని. ఓ సూపర్. అయితే సార్ ఇప్పుడు మీకు సంబంధించి కానీ రవితేజ గారికి సంబంధించి కానీ మాట్లాడితే ఆయన 75 సినిమాలు చేశారు యాజ్ అ హీరోగా. దాదాపు ఒక 5-6 సినిమాలు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినాయి రవితేజ గారి కెరియర్లో. అవును, క్రాక్ అయి ఉండొచ్చు, మిరపకాయ మిరపకాయ ఉండొచ్చు, కృష్ణ, ఇట్లా కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు. అందులోకి ఇది వెళ్తుందేమో, కానీ మీకు ఫస్ట్ సినిమా అనుకుంటా కదా సంక్రాంతికి? అంటే నేను రాసి తీసే ఫస్ట్ సినిమా ఇదేనండి, సంక్రాంతికి. ఆషిక గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీరు పాటలు కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆషిక గారు కూడా, మీరు కూడా, ఇద్దరు కూడా బాగున్నారండి. ఆల్ ద వెరీ బెస్ట్. మా భర్త మహాశైలకు విజ్ఞప్తి, లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న లాగా వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు, Thanks, sir. కిషోర్ గారు, సార్ సుధాకర్ గారు హాయ్. యా, హలో. సుధాకర్ గారు హాయ్. సో ఇప్పుడు ఈ మూవీ కానీ నెక్స్ట్ వచ్చే దుల్కర్ మూవీ కానీ యూ వెంట్ ఫర్ దిస్ ఓవర్సీస్ ప్రొడక్షన్ అనమాట. స్పెయిన్ జరుగుతుంది, అది యూఎస్లో జరుగుతుంది. సో వాట్ యూ థింక్ ఈజ్ ఈజియర్, ఇక్కడ చేయడం ఈజియా, ఓవర్సీస్కి వెళ్ళి ఫాస్ట్గా చేసుకురావడం ఈజియా? మీకు ప్రొడక్షన్ వైజ్ ఏది బాగుంది మీకు? ఏదండి ఒకసారి చెప్పరా? ఇప్పుడు ప్రొడక్షన్ అంతా స్పెయిన్లో చేశారు, ఓవర్సీస్. నెక్స్ట్ దుల్కర్ మూవీ కూడా బయట చేస్తున్నారు. సో ఇండియాలో చేయడం ఈజీగా ఉందా, ఓవర్సీస్లో ఈజీగా ఉందా? కూడా కొంచెం కాస్ట్లీ అయిపోయిందండి. బట్ మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం కంట్రోల్గా వెళ్తే జనాలు తక్కువతోటి కాస్ట్ తక్కువలో అయిపోతుంది. ఓకే, తిరుమల కృష్ణ గారు. సో అందరూ జనరల్గా అడిగే క్వశ్చన్, గ్యాప్ ఎందుకు వచ్చింది ఇదంతా. బట్ వాట్ వర్ యూ డూయింగ్ ఇన్ ద లాస్ట్ 3 years అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఆఫ్టర్ ఏఎంజే ఐ ట్రైడ్ ఏ మైథాలజీ ఇమీడియట్గా. 3 years బ్యాక్ నేను సుబ్రహ్మణ్య స్వామి మీద ఒక స్క్రిప్ట్ మీద నేను టెంపుల్స్ అన్నీ తిరిగి ఒక 1.5 year వర్క్ చేసి ఒక డివోషనల్ మైథాలజీ రాసుకున్నాను. బట్ అది హీరోస్ మనం వెళ్ళేటప్పుడు అంటే అది పెద్ద ప్రాసెసింగ్. బట్ నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ నేను చేసిందని ఎంటర్టైనర్స్ కదా, సో అది కొంచెం టైం పడుతుంది అని అర్థమయ్యి, సో బ్యాక్ టు దిస్. కిషోర్ గారు సార్ భర్త మహాశైలికి విజ్ఞప్తి అన్నారు. వాట్ అబౌట్ ద యూత్, అంటే పెళ్లి కాని వాళ్ళకి ఏంటి, వాట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యు ఆర్ ప్రొవైడింగ్, అంటే వాట్ యూ వాంట్ టు సే?
పెళ్లి కాని వాళ్ళు ఈరోజు రేపు ఆ కేటగిరీలోకి వెళ్తారు కాబట్టి ముందుగా మీరు ఎలా ఉండాలనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఒక ప్రిపరేషనా సార్ ఇది? ఒక సీనియర్ నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నట్టే. ఓకే. హీస్ ప్రిపేరింగ్ యూ. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, వన్ లాస్ట్ క్వశ్చన్. కిషోర్ గారు ఇక్కడ స్ట్రైట్ అండి. యా హాయ్ అండి, నమస్తే. సో అందరూ మాట్లాడినట్టు టీజర్ ట్రైలర్ అంతా బాగుంది. మీ మూవీస్లో ఫీమేల్ క్యారెక్టరేషన్కి వస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ అలాంటి క్యారెక్టరేషన్ బయట ఉంటే అమ్మాయికి పొగరు ఎక్కువ, మొండితనం ఎక్కువ అని కొన్ని ట్యాగ్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయిలు అన్నవి అలానే ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళలో నేను 100%లో మొదటి వాడినండి. అలా ఉండాలని కోరుకుంటాను. ఓకే, అందుకే ఇందులో కూడా ఇద్దరు క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీకు కీర్తి క్యారెక్టర్ ఎలాగా వీళ్ళ అనుపమ అలాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అంటే ఈ క్యారెక్టరేషన్స్ రాసేటప్పుడు సొసైటీ నుంచి దీస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ కావచ్చు, కంప్లైంట్స్ కావచ్చు వస్తాయని అనుకుంటారు. కానీ బట్ ఎలాంటి రియల్ లైఫ్లో ఎలాంటి వాళ్ళు మీకు బాగా సపోర్టివ్గా ఉంటారు దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసేటప్పుడు? నాకు బేసిక్లీ ఏంటంటే అంటే యాక్టర్స్ కానీ లేకపోతే బయట కానీ నేను బేసిక్లీ ఏంటంటే ఇలా ఉంటే ఉమెన్ బాగుంటుంది. సో ఉమెన్కి ఎక్కువ ఫేవర్గా ఉంటాను. అందుకని నేను వాళ్ళ మైండ్ సెట్ నేను అర్థం చేసుకొని రాయగలను అనమాట. సో వాళ్ళు ఏది ఉన్నా సరే దే కెన్ షేర్ విత్ మీ, ఒక గుడ్ ఫ్రెండ్ లాగా. సో దానివల్ల ఏంటంటే అక్కడ నాకు ఇంకా కొంచెం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి నాకు వాళ్ళని అలా రాయడం కానీ అలా చూడడం కానీ ఇష్టం. కిషోర్ గారు సార్ అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రవితేజ గారు మాస్ సినిమాస్ చేస్తున్న టైంలో ఈ సినిమా చాలామందికి సడన్ సర్ప్రైజ్. సో అంటే మీరు ఆయన్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఆయన అంటే ఇంతకుముందే బాగా పరిచయం ఉండడం వల్ల ఆయన నాతో వర్క్ చేయాలనుకున్నప్పుడే ఆయన ఏంటంటే నేను నిన్ను పిలిచిందే నాకు వేరియేషన్ చేంజ్ ఓవర్ కోసం. సో మళ్ళీ నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ఫస్ట్ నాకు బేసిక్ మొహమాటం. సో ఏ విషయంలో మొహమాట పడద్దు, నీకు ఎలా కావాలంటే అలా వెళ్దాం. ఐ వాంట్ నువ్వు అంటే కొత్తగా నేను కనపడాలని చెప్పి ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల అసలు అలాంటిది ఏ రోజు కూడా రాలేదు. కిషోర్ గారు అంటే ఫీమేల్ది ఎంత స్ట్రాంగ్గా రాస్తారో మేల్స్ది క్యారెక్టరేషన్ రాసినప్పుడు కూడా అంతే యూనిక్గా రాస్తారు. స్పెషల్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది. సో వాట్ అంటే లైక్ అలా మీ లైఫ్లో మీరు అలా ఇలాంటిది అంటే నేను అదే అంటున్నా కదా, మనం ఆలోచిస్తే మదర్, వైఫ్, మన పిల్లలు, డాటర్ కావచ్చు. సో మన లైఫ్ మొత్తం వాళ్ళు ఉంటేనే వాళ్ళ మధ్యలో మనం ఉంటాం. సో సో వాళ్ళని రాసేటప్పుడు ఐ ఎంజాయ్ మచ్. కిషోర్ గారు యా ఇక్కడే సార్. యా భర్తలకైనా విజ్ఞప్తి, భార్యలకైనా విజ్ఞప్తులు చేయరా? పాపం వాళ్ళు మనల్ని ఇంత బాగా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ విజ్ఞప్తులే ఉండదండి, మనకే చెప్పాలి. అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఇందు మూలంగా ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి ఏంటి అంటే జనవరి 13వ తారీఖున భోగి రోజున ఈ సినిమా మన ముందుకు రాబోతుంది కాబట్టి దయచేసి అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. సార్ సుధాకర్ గారు మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే నలుగురు కలిసి జనవరి 13న గ్రాండ్ రిలీజ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ 4 of you together. Jan 13 భక్త మహాశయులకు జనవరి 13 భక్త మహాశయులకు గ్రాండ్ రిలీజ్. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని 100% అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నింపేసావే నిల్లు బెల్ల 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 ఈసా బెల్ల బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ నింపేసావే నిల్లు బెల్ల.